పార్టీ ఆశయాలను సిద్ధాంతాలను ఎల్లవేళలా కట్టుబడి ఉంటానని, పార్టీ నిర్ణయాలను ఆదేశాలను అత్యంత విశ్వాసంతో పాటిస్తూ పార్టీ పట్ల పూర్తి విధేయతతో నిబద్ధతతో పార్టీ ప్రతిష్టను కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్మిక అధ్యక్షునిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. పార్టీ పెద్దల సాక్షిగా, నా వార్డు ప్రజల సాక్షిగా, జిల్లా కార్మిక విభాగం ప్రతినిధుల సాక్షిగా పార్టీతో చిత్తశుద్ధితో పనిచేస్తానని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం టీఎన్టీసీ జిల్లా అధ్యక్షునిగా పార్టీ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పార్టీ పెద్దలకు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి, రాష్ట్ర కార్యదర్శి మాజీ మున్సిపల్ చైర్మన్ పెద్దలు మా ముక్తారన్న గారికి, ఈవి సుధాగడి సార్ గారికి, అందరికీ నా పదవికి సహకరించిన ప్రతి కార్యకర్తకు, పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంతో క్రమశిక్షణ గల తెలుగుదేశం పార్టీలో కార్మిక విభాగంలో పనిచేసేదానికి పార్టీ నన్ను గుర్తించి రెండోసారి తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ అధ్యక్షునిగా నియామకం చేసినందుకు పార్టీ పట్ల కానీ, కార్మికుల సమస్యల పట్ల కానీ, ప్రతి కార్మికుని సమస్యపై పోరాటం చేస్తామని, టీఎన్టీసీ ముందుండి గలం విప్పుతాదని తెలియజేస్తూ, అంతేకాకుండా ఉద్యోగులకు ఉద్యోగ భద్రత విషయంలోనైతేనేమి, అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యల పట్లనైతేనేమి, భవన నిర్మాణ కార్మికుల బోర్డును ఈరోజు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. ప్రతి సమస్య పైన చెప్పుకుంటా పోతే ఇది ఒక పుస్తకం అవుతుంది కార్మిక సమస్యల పట్ల ఈ రాష్ట్రంలో. అటువంటి సమస్యల పక్షాన, కార్మికుల పక్షాన టీఎన్టీసీ ఉండు పార్టీ పెద్దల సహకారం తీసుకొని మా రాష్ట్ర నాయకులు ముక్తారన్న గారి సహాయ సహకారాలతో ఈ టీఎన్టీసీని ముందుకు తీసుకుపోతామని ఈ పత్రికల ద్వారా ఈ జిల్లా కార్మిక సోదరులకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ తెలుగుదేశం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు, జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గారు, మన పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, ఇంకా తెలుగుదేశం పార్టీ మన కడప పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన అధ్యక్షుడు లింగారెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి టీఎన్టీసీ తెలుగుదేశం కార్మిక విభాగ జిల్లా పదవిని పొద్దుటూరుకు సంబంధించిన కుతుబుద్దీన్ గారికి ఇవ్వటము మనం అందరం కూడా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి పార్టీ ఏదో ఒక రకమైన పని చేయాలని, ఏదో ఒక రకమైన సేవ చేయాలని అనుకుంటారు. ఫస్ట్ నుంచి కూడా కార్మికుల పట్ల, కార్మిక సమస్యల పట్ల తెలిసిన వ్యక్తిగా 2016లో కుతుబుద్దీన్ గారికి ఒకసారి టీఎన్టీసీ పదవి ఇవ్వడం జరిగింది. ఆ పదవికి న్యాయం చేశారనే ఆలోచనతో రెండోసారి కూడా 33వ వార్డులో తెలుగుదేశం పార్టీ పొద్దుటూరులో ఎవ్వరూ గెలవలేనప్పుడు కూడా కుతుబుద్దీన్ గారు వాళ్ళ భార్యను శివజ్యోతి గారిని అలియా సల్మా గారిని గెలిపించుకొని తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేయడం జరిగింది. కాబట్టి కుతుబుద్దీన్ గారిని గుర్తించి ఈ కడప జిల్లా పదవే కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా పదవులు వస్తాయి. అదేవిధంగా కార్మికుల పట్ల, కార్మికుల సమస్య పట్ల పోరాటం చేస్తూ అందరి సహాయ సహకారాలు తీసుకొని తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో అధికారంలో వచ్చే విధంగా మనమందరం కృషి చేయాలని చెప్పి కుతుబుద్దీన్ గారికి, కార్మిక సంఘాలకు
మీ ద్వారా ఎలక్ట్రానికల్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.